చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, రైతుల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, అంటే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఆదరణ రాలేదు, దీనికి ఆదరణ వచ్చింది, అయ్యో మళ్ళీ గెలుస్తాడేమో అని చెప్పి అపోహకు అంటే వాళ్ళు భయపడి భయాందోళనకు గురై ఇవాళ అనవసరమైన కార్యక్రమాలు తీసుకొని అంటే పనికిరాని కార్యక్రమాలు తీసుకొని ఒక చిల్లర రాజకీయం చేస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే సుందర రవిశంకర్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ యూరియా గురించి మాట్లాడుతున్నాడు. మా సార్ చెప్పారు ప్రతి మండలంలో 5,000 బస్తాలు అవైలబుల్లో ఉన్నాయని చెప్తున్నారు. అన్ని మండలాల్లో 5,000 బస్తాలు అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ కూడా యూరియాకి ఇబ్బంది లేదు. ఏ రైతు కూడా యూరియా దొరకట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలను లేకుంటే ఎక్కడైనా సొసైటీలను లేకుంటే ఎక్కడైనా ఫెర్టిలైజర్ షాప్లను ఎక్కడ కూడా ఏ రైతు కూడా మాకు యూరియా దొరకట్లేదు అని చెప్పడం లేదు. యూరియా మాకు సరిపోయేంత యూరియా మేము ఇవ్వగలుగుతున్నాం. సరిపోయేంత యూరియా ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు చేయదు. యాప్ గురించి మాట్లాడుతున్నాడు. యాప్ రద్దు చేయాలి, యాప్ వద్దు షాప్ ముద్ద అని చెప్తున్నాడు. ఈరోజు మారుతున్న టెక్నాలజీ ప్రకారం మనం కూడా మారాలి. ఒకప్పుడు బ్యాంకులోకి డబ్బులు క్యాష్లో తీసుకున్నాం, తర్వాత ఏటీఎంలు వచ్చినాయి, ఫోన్పేలు వచ్చినాయి, గూగుల్ పేలు వచ్చినాయి. ఎట్లయితే మారుతున్న టెక్నాలజీలో దాని ప్రకారం మనం కూడా మారాలి. యాప్ ద్వారా ఇవాళ ఎలాంటి లాభాలు లేని చెప్పి ఫస్ట్ నువ్వు తెలుసుకో. రవిశంకర్, దళారులు ప్రైవేటు వ్యవస్థలు ఎట్లా పక్కదారి పట్టించినాయి గతంలో యూరియా బస్తాలను. అంటే ఒక్కొక్క రైతు, ఒక పెద్ద రైతు, ఒక బడా నాయకుని పట్టుకుపోయి ఒక ఇల్లు నింపుకున్నాడు, ఒక షెడ్ నింపుకున్నాడు, ఒక లారీ బస్తాలు ఒక్క రైతు తీసుకుపోయింది. అట్లా కాకుండా సామాన్య రైతులకు యూరియా బస్తా అందాలి, సామాన్యులకు యూరియా అందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ యాప్, యూరియా యాప్. అంటే మనకు 70% తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 70% పైగా 3 ఎకరాల రైతులే ఉంటారు. 3 ఎకరాలు 5 ఎకరాల వరకు ఉన్న రైతులే దాదాపు 70% ఉంటారు. బడా రైతులు, పెద్ద రైతులు కానీ వాళ్ళు పెద్ద నాయకుల ద్వారా అవసరానికన్నా మించి బస్తాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సామాన్య రైతులకు యూరియా అందడం లేదు. అతను యూరియా అందడం లేదని ఒక పారదర్శకంగా ప్రతి రైతు యూరియా అందాలనే ఉద్దేశంతో యాప్ తీసుకొచ్చిండు. ఇవల్ల రవిశంకర్ మాట్లాడుతుంది. రైతులు చదువుకోలేదు, వాళ్ళకు చిన్న ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకు చదువు రాదు అంటే రైతులు అనేది అవమానకరంగా మాట్లాడినట్టు నేను భావిస్తున్నా. ఎందుకు? ఇవాళ ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి 90%, 95% ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది. వాళ్ళ కొడుకో, కోడలో, లేకుంటే బిడ్డలో, లేకుంటే మనవడో ఎవరో ఒకరు ఉంటారు. ఇవన్నీ లేకుండా ఒక 5 to 6% ఏమన్నా ఉన్నా కూడా ప్రతి గ్రామంలో రైతు వేదికలు ఉన్నాయి. మా అధికారులు ఉన్నారు, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ సొసైటీలోకి పోతే అధికారులు ఉంటారు, అక్కడ షాప్లకి వెళ్ళిన షాప్ వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళకి ఏమైనా రైతుల ప్రేమ ఉంటే అవగాహన కల్పించండి. టీఆర్ఎస్ నాయకులకు రైతులకు యూరియా బస్తాలు కావాలి, రైతులు యూరియా బస్తాలు తీసుకుపోవాలి అనేది మీకేమన్నా రైతుల ప్రేమ ఉంటే మీరు రైతులకు అవగాహన కల్పించండి. ఎట్లా అయితే యూరియా తీసుకోవచ్చు, ఈ యాప్ ద్వారా ఉన్న లాభాలు ఏంటి వాళ్ళకు తెలియజేయండి. అంతేకాకుండా ఇవాళ దొంగ ప్రేమ నిన్నటిదాకా లేకుండా ఇవాళ దొంగ ప్రేమ ఉట్టుకొచ్చి ఉన్నప్పుడు రైతులను కాలుతో ననిలో ఇవాళ దొంగ ప్రేమ ఉట్టుకొచ్చింది. నీ సొంత ఊరు, నీ నారాయణపూర్ చెర్లపల్లి గ్రామాల రైతులు అయ్యా మాకు నీళ్ళు వస్తలేవు, మా ఊళ్ళోనే రిజర్వాయర్ ఉన్నది, మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఒక ఊరు మొత్తం పొద్దుగాల 9 గంటలకు పోతే సాయంత్రం 4 గంటల దాకా వాళ్ళు ఇంటుంటే వాళ్ళను ఇంతకెళ్ళి కొట్టిన చరిత్ర నీది కాదా, నువ్వు మర్చిపోయినా, నువ్వు మర్చిపోతే నియోజకవర్గం ప్రజలు మర్చిపోతారా, ఈ రైతులు మర్చిపోతారా? ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏమవుతుందా? ఒక పంట పోని రాళ్ళ వల్ల వచ్చిన కుక్కపోయిందనుకో ఏమవుతుంది? ఆ చెప్పింది ఎవరు? ఆ వీడియో అప్పుడు నేనే తీసిన. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు విజిటింగ్ పోతే ఆ వీడియో నేనే తీసిన. ఆ వీడియోలో మాట్లాడింది ఎవరు? వీళ్ళ బంధువే, వీళ్ళ పాలైన వీళ్ళ చుట్టపైనే సురంపేట, కొడిమేర మండలం సురంపేట నుంచి ఒక సమస్య మీద వచ్చారు రైతులు. వాళ్ళ ఊరంతా ఇంటికొకరు రావాలంటే ఊరంతా కలుపుకొని వస్తే వాళ్ళ సమస్య వినకుండా అలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ వచ్చి ఇక్కడ బూరుపల్లి వాళ్ళ ఇంటికి అలా పొద్దుంటూ ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇయ్యలే, ఛాయ్ ఇయ్యలే, టిఫిన్ ఇయ్యలే. సాయంత్రం 6 గంటలకు చీకటి పడ్డాక ఎవరైనా లోపల రానిచ్చింది అని చెప్పి పిఏతో బయటికి వెళ్ళగొట్టింది. అందరూ మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఆటోలు పట్టుకొని వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వేరు. నువ్వు దొంగ ప్రేమ నటిస్తున్నావు. నీకు రైతుల మీద ప్రేమ లేదు, నీకు ప్రజల మీద ప్రేమ లేదు.
నువ్వు ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచినావో నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు డెవలప్ అయినావు, నువ్వు అక్కడికే సంతోషపడు. నువ్వు మళ్ళీ నీకు టికెట్ వచ్చేయలేదు, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే లేదు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు మళ్ళొక్కసారి కాంగ్రెస్ 2.0 తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే మెడికల్ చట్టంగా మరొకసారి గెలుస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి ఒక గుంట కూడా వెళ్ళిపోతుందని చెప్పి అలా కారుకు బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు. కళ్ళలో వడ్లు కొనాలని చెప్పి పొద్దున సాయంత్రం ఇసుక లారీలు దొరకబట్టి లారీలు ఎక్కి కళ్ళాలకు తీసుకుపోయి వడ్లు కొనిపిస్తున్నాడు. ఎక్కడ ఆయన రికా ఉంటున్నాడు, ఎక్కడ ఖాళీ ఉంటున్నాడు అని నువ్వు ఒక్కసారి నీకు నువ్వే అనుకో. ఏదో నేను పార్టీ తరఫున విమర్శిస్తున్నా, లేకుంటే విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నా అని కాదు. ఎక్కడ మేడిపల్లి సత్యం గారు ఎక్కడ ఎవరికి రైతులకు ప్రజలకు ఎవరికి ఎక్కడ తక్కువ చేస్తున్నాడు అనేది ఆత్మవిమర్శ చేసుకో. నీ మనసులో నీ బెడ్రూమ్లో కూర్చొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో నువ్వు కళ్ళాల కాడ కొబ్బరికాయ పెట్టినావు, రిబ్బన్ కట్ చేసినావు, తర్వాత ఎన్నడైనా ఎన్ని వడ్లు వేయినాయి, ఇంకెన్ని వడ్లు ఉన్నాయి అని ఎన్నడైనా ఒక అధికారులతో నువ్వు సమీక్ష చేసినావు. నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. కలెక్టర్తో కానీ ఎంఆర్ఓతో కానీ ఎన్నడైనా ఒక అధికారులతో నువ్వు సమీక్ష చేసినావు, గుర్తు చేసుకో. ఇవాళ మేడిపల్లి సత్యం గారు సిపి గారు తీసుకొచ్చిండు, కలెక్టర్ తీసుకొచ్చిండు. రాత్రి అయినా పగలైనా ఎక్కడైనా రైతులకు అండగా ఉంటూ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ అధికారులతో సమీక్ష చేసుకుంటూ పార్టీ లీడర్లతో సమీక్ష చేసుకుంటూ అన్ని రకాలుగా నీకు ఇలా సకాలంలో అన్ని పనులు చేస్తూ ఉంటే నువ్వు ఓర్వలేకపోతున్నావా? ఇది ఓర్వలేని కదా ఇంకెన్ని రోజులు చేస్తున్నావా అని చెప్పి నేను అంటున్నా. ఇవాళ కాళేశ్వరం అక్కడ ఎండాకాలంలో కొంతవరకు ఎండిపోతుంది. ఆ నీళ్ళు పక్కపండి ఉండేది. నిన్న మేము కొడుకులో పెట్టి పోతుంటే నీళ్ళు కనబడ్డాయి. ఆ నీళ్ళలో ఆడే ఉండేవి కాబట్టి తెలిసేది నీకు ఉంటావా పోతావా అనేది. ఎక్కడో ఖాళీ ముట్టానో జాగా తీసుకొని ఆ జాగా కబడ్డీ ఆడి ఇక్కడ ఏంటి కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి కాళేశ్వరం రిపేర్ చేస్తలేదు కాబట్టి ఇక్కడ నీళ్ళు వస్తలేవు, ఇక్కడ పంట అందుతలేవు. నేను చెప్తున్న రికార్డ్స్ 2024-25 రబీ సీజన్లో మనకు 3,49,346 క్వింటాల వద్ద వచ్చినాయి. 2025-26 రబీ సీజన్లో 3,88,842 క్వింటాలు అంటే 38,890 క్వింటాలు అదనంగా వచ్చినాయి. మేడం కాళేశ్వరం లేదు, కాళేశ్వరం నీళ్లు లేకుండా 38,000 క్వింటాలు ఒక గంగారం మండలం చెప్తున్నాను, మొత్తం కాదు, ఒక గంగారం మండలం 38,000 క్వింటాలు అదనంగా వండినాయి రైతులకు. నువ్వు గతంలో సంచికి 4 కిలోలు 5 కిలోలు దోసుకుంటా నువ్వు ఇచ్చే 5,000కు నీకు వడ్ల కాడికి అక్కడికి కడిగేసుకుంటా 5,000 కిలోలు నువ్వు వాపసు తీసుకున్న చరిత్ర నీది. నిన్ను ప్రజలు నమ్మరు, రైతులు నమ్మరు, విద్యార్థులు నమ్మరు, నిన్నెవ్వరు నమ్మరు. నువ్వు ఒక మాజీ శాశ్వత ఎమ్మెల్యేవు. అదే నువ్వు చిరస్థాయిగా నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఎవ్వరికి లేని గొప్ప అవకాశం నీకు వచ్చింది. ఒక మాజీ శాశ్వత ఎమ్మెల్యేగా నువ్వు ఉంటావు. అంతే తప్పించి నీకు భవిష్యత్తులో నీకు ఎలాంటి అవకాశాలు రావు. మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఎలాంటి విమర్శలు చేసినా ఇక్కడ నుంచి స్మార్ట్గా చెప్పేది ఉంటుంది, యాక్షన్గా చెప్పేది ఉంటుంది.